హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహశ్రీ అండ్ రయాన్స్. నిజాంపేట్లో ఫిష్ ఎక్వేరియం ఎగ్జిబిషన్ చూసేద్దాం రండి. దీని అడ్రస్ వచ్చేసి ఈ ఎగ్జిబిషన్ నియర్ గోకరాజు రంగరాజు కాలేజ్ దగ్గర ఉంది అండ్ నిజాంపేట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అనమాట, బిసైడ్ డిమార్ట్. సో అందరూ విజిట్ చేసేయండి. ఎంట్రన్స్లో పెద్ద గొరిల్లా పెట్టారు, చాలా బాగుంది. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ పిల్లలు కూడా చాలా లైక్ చేశారు. మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 60 రూపీస్ పర్ పర్సన్. ఈ ఎంట్రన్స్ టికెట్ అబోవ్ 3 ఇయర్స్ నుండి తీసుకోవాల్సిందే. అలానే మనకి బయట హార్స్ అండ్ క్యామిల్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఒక్క రౌండ్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు. పిల్లలు కూడా చాలా లైక్ చేశారు అండ్ ఈవెన్ ఎగ్జిబిషన్లో కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 PM టు 10 PM. మీరు వేరే ఎగ్జిబిషన్తో పోలిస్తే ఇది చాలా తక్కువ కాస్ట్ అనిపించింది. ఎందుకు అంటే ప్యారడైజ్, కూకట్పల్లి అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్స్ అయితే మీకు ఎంట్రన్సే 100 రూపీస్ టికెట్ ఉంది. సో ఇది కొంచెం లో కాస్ట్ అనిపించింది. ఈవెన్ లోపల రైడ్స్ కూడా మనకి చాలా తక్కువలోనే ఉన్నాయి. అంటే 50, 80, 100 రూపీస్ రేంజ్లో అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఇమేజెస్ వచ్చేసి లోపల వచ్చిన తర్వాత ఇమేజెస్ వచ్చేసి 3D ఇమేజెస్ చాలా బాగున్నాయి అండ్ ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. ఈ డైనోసరస్ చూస్తే నువ్వా నేనా అన్నట్టు చూస్తున్నాయి. సో అంతా బాగుందనమాట. సో పిల్లలైతే బాగా లైక్ చేస్తారు. మనం ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ ఫిష్ ఎక్వేరియం అండ్ రోబోటిక్ యానిమల్స్ యాన్సియంట్, అంటే ఆది మానవుల్ది అది కొంచెం రోబోటిక్స్ లాగా పెట్టారనమాట. చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ వాళ్ళకి ఆ జంతువుల పేర్లు ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు. సో మనకి చూస్తే చాలా బాగా పెట్టారనమాట. ఎలిఫెంట్స్ చూస్తే చాలా పెద్దగా పెట్టారు. సో నాకైతే బాగా నచ్చింది. సో పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు కూడా. ఈవెన్ ఎనిమల్స్ చూస్తే మీకు చూడండి, జిరాఫీ, ఎలిఫెంట్, క్యామెల్, జీబ్రా ఇవన్నీ మీకు రోబోటిక్స్తోనే చేశారనమాట. సో ఇవన్నీ కదులుతూ ఉంటాయి ఎనిమల్స్. సో ఈ పిల్లలు కూడా ఈ ఎనిమల్స్ని కదులుతూ ఉన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా పిల్లల్ని అయితే తప్పకుండా తీసుకెళ్ళండి. షూర్లీ దే విల్ బీ ఎంజాయ్. సో ఇది పిల్లలు కూడా చూసి అన్నీ నేర్చుకుంటారు. వైల్డ్ ఎనిమల్స్ ఏవి, బేర్, ఇక్కడ స్నేక్ అండ్ యాన్సియంట్ పీపుల్, ఆదిమానవులు చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. చాలా బాగుందన్నమాట. రోబోటిక్స్ ఇవన్నీ అన్ని జంతువులు చూడండి ఎట్లా మూవ్ అవుతున్నాయో, చాలా బాగుంది. చూడండి ఆది మానవులకి ఇది చలికాలం కదా, మంట వేసుకున్నారు, చలిమంట. సో వేడి వస్తుంది బాగా. అన్నీ చాలా బాగున్నాయి. డీర్ కూడా చూడండి ఊగుతుంది. సో ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట. అండ్ కంగారు, లయన్, టైగర్, సో ఇట్లా చాలా యానిమల్స్ పెట్టారు. అండ్ లోపలికి వెళ్ళినా కూడా మీకు ఈ లేడీస్ ఐటమ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో కొన్ని ఐటమ్స్ అయితే బాగానే అనిపించినాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. సో మీరు చూసుకొని కొనుక్కోవచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ షర్ట్స్ అవి అంతా నాకు క్వాలిటీ అనిపించలేదు, బట్ లో ప్రైసెసే ఉన్నాయి. 100 రూపీస్ అండ్ 150 రూపీస్ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ అయితే పెట్టారు. నాకైతే ఈ గ్రౌండ్ చాలా కొంచెం చిన్నదే, బట్ ఓకే, వన్ టైం విజిట్ అయితే చేయొచ్చు పిల్లలతో. సో ఈ సంక్రాంతి సెలవులకి పిల్లలు ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ వీకెండ్లో కూడా తీసుకెళ్ళొచ్చు. నాకు తెలిసి ఇంకో 2 వీక్స్ వరకు ఉండొచ్చు. అండ్ కీ చైన్స్, ఈ పచ్చళ్ళు, ఒడియాలు అండ్ ఈ పాప్కార్న్ అయితే చూసుకోండి. అవి మరీ ఫ్రై చేసి అది చాలా పసుపు ఎక్కువ వేసి నల్లగా చేశాడు. బట్ పైనుంచి తీసుకొని చూడండి పాప్కార్న్. సో టేస్ట్ అయితే కొంచెం పసుపు ఎక్కువ ఉండడం వల్ల నాకు బాగా అనిపించలేదు. సో గేమ్స్ కూడా మనకి చాలా ఉన్నాయన్నమాట. సో బెలూన్ షూట్ అండ్ రింగ్స్ అండ్ బాల్తో, పెద్ద బాల్తో గ్లాసెస్ పగులుతాయి అండ్ చిన్న బాల్, రబ్బర్ బాల్తో కూడా గ్లాసెస్ పగలు కొడితే ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వడం. సో అట్లా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే బాల్స్ నెంబర్స్లో వేస్తే మీకు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ మీద ఉన్న గిఫ్ట్ అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మీకు రబ్బర్ బాల్తో గ్లాసెస్ చేయడం. అండ్ జైంట్ ఫీల్, కొలంబస్ అండ్ పిల్లలకి కావాల్సిన రైడ్స్ అండ్ చాలా తినడానికి పావ్ బజ్జీ, పానీపూరి, సో స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు అన్నీ ఒకసారి అయితే మీరు వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ రైడ్స్ వచ్చేసి ఒక్కొక్కటి మీకు 50, 80, 100 అట్లా ఉందన్నమాట.
సో, బేస్డ్ ఆన్ అది అంటే మాన్యుయల్‌గా రైడ్ చేసేదైతే రూ. 50 అట్లా ఉంది. సో, మీకు అది చిన్న పిల్లలది జంపింగ్ అట్లాంటివైతే మీకు రూ. 80 5 మినిట్స్ రూ. 80 అట్లా ఉందనమాట. నాకు ఇదొకటి వాటర్‌దైతే బాగా నచ్చింది. సో, వాటర్‌లో రైడ్ చేసుకోవటం పిల్లలు గూడా ఇది బాగా ఇష్టపడతారు. అండ్ ఇంకోటి నాకు దీంట్లో ఇది నాకు ఎగ్జిబిషన్‌లో ప్రతిసారి ద పాపడ్ ఈస్ ద బెస్ట్ అనిపిస్తది. ఎగ్జిబిషన్‌లో పాపడ్ ఒకటి బాగా నచ్చుతది. సో, ఇక్కడ మీకు రైడ్స్ జీప్‌లో గూడా రిమోట్ జీప్‌లో గూడా తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని. ఈ ఈ ఇది గూడా మీరు ఆడుకోవచ్చు. 5 మినిట్స్ అది రూ. 80 అనమాట. సో, అట్లాంటిదే చిన్నది నాకు తెలిసి బిలో 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్‌కి ఇక్కడ చిన్నది పెట్టారు. సో, ఓవరాల్‌గా అయితే ఎగ్జిబిషన్ ఈస్ గుడ్. అందరూ విజిట్ అవ్వచ్చు. యాహ్! దిస్ ఈస్ ఎ కొలంబస్. అండ్ పిల్లలకి రైడ్స్ కూడా ఉన్నాయి. సో, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇవి పచ్చళ్ళనమాట. అన్ని టైప్స్ ఆఫ్ పచ్చళ్ళున్నాయి. మేమైతే పచ్చళ్ళు తీసుకోలేదు. బట్ వడియాలైతే తీసుకున్నాము. వడియాలు బావున్నాయి. సో, మీరైతే ఇది ట్రై చేయొచ్చు. సో, ఓవరాల్‌గా అయితే ఎగ్జిబిషన్ అయితే చాలా బావుంది. ఈ వీకెండ్‌లో గానీ మీరు ఎప్పుడైనా నాకు తెలిసి ఇంకో 2 వీక్స్ ఉండొచ్చు. ఈ సంక్రాంతి సెలవులకొచ్చింది. అండ్ నాకు ఈ స్నో బిస్కెట్స్ అయితే బాగా నచ్చింది. చూడండి పొగ ఎలా వస్తుందో. మేము బాగా ఎంజాయ్ చేశాము ఇదైతే. సో, మీరు ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.